కొత్తపేట నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీలో రోజురోజుకు చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పలువురు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 70 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల వైసీపీ నాయకుల అరాచకాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇది గమనించిన వైసీపీ పార్టీ శ్రేణులు సైతం ప్రజా శ్రేయస్సు కోసం వైసీపీని వీడి ప్రజాపాలన అందించే తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అవినీతి అరాచకాలు చూసి సహించలేని వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరుతుండడంతో కొత్తకోట నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సత్యానందరావు జోష్యం చెప్పారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కల్పిస్తామని, రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమంతో కూడిన ప్రజాపాలన అందిస్తామని సత్యానందరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెర్ల నాగేశ్వరరావు, ముదునూరి వెంకటరాజు, కాయల జగన్నాథం, కరుటూరి నరసింహారావు, చిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టభిరాము, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమిల్లి జగన్మోహన్, పాలంగి రవిచంద్ర, కోనాల అంబేద్కర్, పెండెం వెంకన్న, గూడపాటి శ్రీను, పల్లికొండ వజ్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అందరూ వారి కర్తాల ధ్వనులతో స్వాగతం. అందరూ కర్తాల ధ్వనులు ఘనంగా బాబు గారు నుంచోబెట్టి వెనకాల బాబు గారు స్త్రీలు పెద్ద రత్నకుమార్ గారు బాబు జయాలు అందరూ వచ్చేయండి. రజనీ ఎలా వచ్చాను వరుస ఇలా ఎదరు నుంచోండి వరుస. తెలుగుదేశం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, బండారు సత్యానందం గారి నాయకత్వం, బండారు సత్యానందం గారి నాయకత్వం, బండారు సత్యానందం గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ర్యాలీ గ్రామంలోని సుమారు 50 మంది లోపల అందరూ తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం చాలా సంతోషం. మేము మీ అందరితో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాం, కానీ మా కుమార్ గారు అలాగే మా అంబేద్కర్ గారు ప్రతి విషయాన్ని వివరించి మాట్లాడి మీకు అందరికీ కూడా ఈ గత 4 సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు మాయ మాటలు చెప్పి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మా దళితులు, నా బీసీలు, నా ఎస్టీలు అని మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన మాటను మార్చారో, ఏ విధంగా ప్రజల పక్షాన నేను ఉంటానని మాట ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ మాట మార్చారు. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఈరోజు ఏ చోటకి వెళ్ళాలన్నా సరే పర్దాలు కప్పుకొని భయంతో, ఎక్కడి నుంచి ఎవరైనా ఏం అడుగుతారనే భయంతో ఈరోజు ఆయన అంతా సెక్యూరిటీ పెట్టుకుని తిరగడం జరుగుతుంది. ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు పెడతానన్నాడు, అమరావతిని పూర్తి చేస్తానన్నాడు. ఆనాడు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న
ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ అమరావతి పూర్తి చేయడం సాధ్యం కాదన్నాడు. అధికారంకి వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదు. పోలీస్ స్టేషన్ వేదికగా ఏ రకంగా రాత్రి నిద్రలు చేశారో మీ అందరికీ తెలుసు. ఇక భూ కబ్జాలు, దళితుల భూమి అంటే రావులపాలెంలో కొండేటి వెంకటేష్ అని ఆయన కుటుంబం, వాళ్ళ తండ్రి అంతకు ముందు నుంచి 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో అక్కడ రావులపాలెం కాపు కళ్యాణ దగ్గర ఒక భూమి వాళ్ళ చేతిలో 52 సెంట్లు అనుకుంటా, 52 సెంట్ల భూమిని వాళ్ళ స్వాధీనంలో ఉంటే రాత్రి దాన్ని వాళ్ళ బయటికి గెంటు వేసి అక్కడ ఆయిల్ ఇంజిన్లు అవి ఉంటే తీసేసి, అరటి తోట ఉంటే నరికేసి రాత్రి కబ్జా చేసి వీళ్ళ పేరు మీదే ఎవరైతే ఉన్నారో జగ్గిరెడ్డి గారి పేరు మీదే 2 డాక్యుమెంట్స్ కింద 51 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు 50 ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో ఒక బ్రాహ్మణుల భూమి, వాళ్ళ భూమో వీళ్ళ భూమో కూడా తెలియదు అన్నట్టు పరిస్థితి. అది కోట్ల రూపాయలు, 25-30 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది. ఇదే వీళ్ళ దళితుల గురించి మాట్లాడతారు, మాయ మాటలు చెప్తారు, నటిస్తారు, నెత్తి మీదో భుజం మీదో చెయ్యేసి నిమురుతారు. అది చాలనుకుంటున్నారు తప్ప అసలు పనిచేసే వాళ్ళు ఎవరో పని చేయని వాళ్ళు ఎవరో ఇప్పుడు అర్థమైంది. అంటే అనుభవం మీద, అందుకే అన్నారు మొదట్లో అని చెప్పారు, అనుభవం మీద కానీ తెలియదని. అనుభవం మీద ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు, చైతన్యవంతులు అయ్యారు. ఏది వాస్తవో తెలుసుకుని ఇప్పుడు నిజాలు గుర్తించి నిర్భయంగా ఈనాడు బయటకు వస్తూ ఉన్నారు చైతన్యవంతులై. ఇప్పుడైనా మనకు మంచి ఏదో, రేపు ఏది మంచి జరిగిద్దో, మనకి ఏది మేలు కలిగిద్దో దానిని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. దళిత తేజం తెలుగుదేశం, ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితుల పక్షాన అండగానే ఉంది. బాలయ్య గారు పార్లమెంట్ స్పీకర్ అయినా, ప్రతిభాభారతి గారు అసెంబ్లీ స్పీకర్ అయినా దళిత వర్గాలను ఎప్పుడు గౌరవించింది. లేదా ఎస్సీ పేటలో సిమెంట్ రోడ్లు ముందే, మరి ఎస్సీ పేటలో ఇల్లు కట్టమనేది మీరు చూసుకోండి. మీ గ్రామంలో తెలుగుదేశం వేసిందా సిమెంట్ రోడ్డు, వేరే వాళ్ళు ఎవరన్నా వేశారు? ఇల్లు ఎవరు ఎక్కువ కట్టించారు? ఎవరు మరుగుదొడ్లు ఎక్కువ ఇచ్చారు? ఎవరు ఎల్ఈడి దీపాలు వేశారు? ఎవరు సిమెంట్ రోడ్లలో ఎక్కువ అయ్యాయి? డ్రైన్లు ఎవరు కట్టారు? లేదా రుణాలు ఎవరు ఎక్కువ అందాయి? ఒక్కసారి ఆలోచించండి, బేరీజు వేయండి. ఉద్యోగాలు ఎలా వచ్చాయి? చదువులు ఎలా ఎక్కువ? ఎవరి హయాంలో మనకి మేలు కలిగింది? ఈ సిమెంట్ రోడ్డు ఎవరు వేశారు? ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు తెలుగుదేశం హయాంలో బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. ఆ హై స్కూల్ ఎవరు కట్టుకున్నారు? లేదా వాటర్ ట్యాంక్ ఎవరు కట్టుకున్నారు? లేదా ఈ రాలి బ్రిడ్జి ఎవరు కట్టుకున్నారు? ఎవరి హయాంలో? తెలుగుదేశం హయాంలో లంకలోకి వెళ్ళి ఆ బ్రిడ్జి కట్టాం. మొన్న నేను ఇన్ఛార్జ్గా ఉన్న 15 కోట్లు తెచ్చి ఈతకోట, పోలవరం, రాలి బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు ఈతకోట వరకు కూడా ఈ రోడ్డుని వెడల్పు చేసి అభివృద్ధి 15 కోట్లు తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్ఎఫ్ గ్రాంట్ తెచ్చి డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పేషియోలో దానికోసం 4 సార్లు తిరిగి కూర్చొని అక్కడ నేను ఎమ్మెల్యే కాదు, అభివృద్ధి కావాలనుకుని దీన్ని సాధించుకోవడం జరిగింది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది? ఎవరు మోసగాళ్ళు, ఎవరు నిజంగా పనిచేసే వాళ్ళు గమనించాల్సిన బాధ్యత ప్రజలదే. బాలయ్య గారు ఉండేవారు, మేము ఉండేవాళ్ళం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం, రకరకాల గ్రాంట్లు తెచ్చేవాళ్ళం, ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళం. లేదా దోచుకుందాం, దాచుకుందాం అనే ఆలోచనలు ఎప్పుడు ఏనాడు మేము ఎప్పుడు చేయలేదు. మీ అందరినీ కోరుతా ఉన్నా, ఎక్కడ అభివృద్ధి అయినా చూడండి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనో జరిగిన పనులే మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇవాళ ప్రభుత్వం